ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియులారా, ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఆయన తన రెక్కలతో మనలను కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఎవరైతే దేవుని యొక్క రెక్కల నీడకు వస్తారో అట్టి వారిని ఆయన తన రెక్కలతో కప్పును, ఆయన రెక్కల క్రింద వారికి ఆశ్రయాన్ని కలుగజేయును. చూడండి పిల్లరా, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆమెకు ఉత్తరమిచ్చును. ఇక్కడ మనము గమనించినట్లయితే రూతు ఇశ్రాయేలీయుల దేవుడు అయినటువంటి యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తన అత్తగారితో పాటు బెత్లెహేముతో వచ్చింది. అందును బట్టి దేవుడు ఆమెకు సంపూర్ణమైన బహుమానము అనుగ్రహించునని బోయజు రూతును ఉద్దేశించి మాటలు చెప్తున్నాడు. ఆ ప్రకారంగానే ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన రెక్కల క్రింద ఉండడానికి ఇష్టపడతాడో అట్టి వారికి ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన తన రెక్కలతో కప్పుతాడు, వారికి ఆశ్రయం కలుగజేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి దిల చేయనుగాక. ఆమేన్.